అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ ఏం ప్లాన్ చేశారు? నేనైతే ఈరోజు జొన్న రొట్టె చేయబోతున్నానండి. జొన్నలు శుభ్రంగా చెరిగి మట్టి పడ్డలు అవి ఉంటే ఏరేసి ఎండలో పెట్టానండి. ఇవి చూడండి, ఇవి ఎంతమందికి తెలుసు? వీటిని ఉలవలు అంటారు. ఉలవ చారు చేద్దామని చెప్పి తీసుకొచ్చామండి, కానీ ఉలవ చారు చేయలేదు. సరేలే, ఈ జొన్నల్లో వేసేసి మరబట్టిచ్చేస్తే అది కూడా బలమే కదా అని జొన్నల్లో వేసి మరబట్టించానండి. ఆ జొన్న పిండి అందుకని మంచి కలర్ వస్తుందండి. కాసిన ఉలవలు కానీ శనగలు కానీ వేస్తే. జొన్న పిండిలో కొంచెం ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం కలిపి పెట్టేసి ఒక అరగంట సేపు నాననిస్తే పిండి బాగా నానిద్దండి. ఆ తర్వాత మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని అట్ల పెనం మీద చక్కగా చేత్తో ఇట్లా ఒత్తితే రొట్టె బాగా నీట్గా వచ్చిద్దండి. జొన్న సంగటి తిన్న పిల్లలకి ఇట్లా రొట్టెలా కాల్చి ఏదన్నా మనం టమాటా ఇగురు కానీ, బంగాళదుంప ఇగురు కానీ, ఆకుకూర కానీ